ఎదురు చూడు, తప్పక ఆయన కృప నేను వెంటాడబోతుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి. ప్రతిదానికి బలం ఏంటి తెలుసా? దేవుని వాక్యం, మనం దేవునితో మాట్లాడే ప్రార్థన. అందుకే అది రోజు మనకు దేవుడు అభ్యాసం చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు చదువుకుందాం. చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం నేను చదువుకుందాం. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. వారును వారి బిడ్డలను సజీవులై తిరిగి వత్తురు. ఐగుప్తు దేశంలో నుండి వారిని మరలా రప్పించి అషూరు దేశంలో నుండి సమకూర్చి ఎక్కడను చోటు చాలనంత విస్తారముగా గిలాదు దేశంలోనికి, లెబానోన్ దేశంలోనికి వారిని తోడుకొని వచ్చేదను. వారు వారి బిడ్డలు సజీవులై తిరిగి వస్తారు. నేను ఎక్కడికంటే చోటు చాలనంత విస్తారంగా, అంటే అంతగా వారిని నేను అట్లాంటి లెబానోను అని కొన్ని యెరూషలేములో, అంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి ఇచ్చినటువంటి మాట, నీకు నాకు ఇస్తున్న వాగ్దానం ఇది. నువ్వు అనుకుంటున్నావు నీవు నీ కుటుంబం అన్ని విషయాల్లో దేవుడు మరలా నేను